మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే ఎంతో రిచ్గా ఉండే వంకాయ మామిడికాయ ఎలా చేసుకుందామో చెప్పేస్తారండి. ఒక్క నిమిషంలో అయిపోద్ది మనకైతే. చూసుకోండి, ఇట్లా ఉండే వంకాయని నేనైతే 1/2 kg తీసుకున్నాను. 2 మామిడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకండి. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానికి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. అంటే నేను 2 స్పూన్లు ఉంటుందండి ఆయిల్ గంటతో. బౌల్ పెట్టుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినపప్పు 1 స్పూను, అంటే అన్నీ 1/2 టీ స్పూన్లేనండి పచ్చెనపప్పు అన్నీ వేసేసి ఇట్లా బాగా దోరగా వేగిపోయాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగేసుకోవాలండి. నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, మనకి గ్రేవీ బాగా రావాలంటే ఇట్లాగే ముక్కలు మనం సన్నగా పీసెస్ కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు. ఎందుకంటే పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ఇట్లా గ్రేవీ రాదు, ఇట్లా కట్ చేసుకుంటే సూపర్గా వస్తుంది అన్నమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. 10 నిమిషాల్లో మనం ఎంతో రుచికరంగా వంకాయ మామిడికాయ చేసుకొని కమ్మగా తినచ్చండి. చాలా బాగుంటుంది ఇది. ఇట్లాగా ఇవన్నీ బాగా దోరగా ఏం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వంకాయ మామిడికాయకి కొంచెం ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకుని ఏముండదండి, గుజ్జు బాగుంటుంది. మామిడికాయలని మీరేంటంటే 1/4 kg అంటే 1/2 kg తీసుకుంటే వంకాయలు 1 మామిడికాయ వేసుకోండి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు వేసుకోండి. సూపర్ గ్రేవీ భలే వస్తుంది. కేజీకైనా 2 మామిడికాయలు సరిపోతాయండి. మీ మామిడికాయ బాగా తింటాం అందుకని 2 మామిడికాయలు వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఒక్క 2 నిమిషాలు అట్లా మూత పెట్టేస్తే ఇట్లా మెత్తగా బాగా గ్రేవీ అయిపోద్ది. మనం ఎప్పుడు చేసేది ఇదే కదండి. ఫస్ట్ మూత పెట్టేసి బాగా మనం కూరగాయలను మగ్గించేసుకుంటాం కదా, చాలా రుచిగా వస్తాయి కూరలు మనకి. ఇప్పుడైతే వంకాయలు ఇట్లా కోసుకోవాలండి. వంకాయ మామిడికాయకి ఇట్లా ముక్కలుగా కోసేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసేయాలి. ఉప్పు, పసుపు, కారం వేయలేదు, ఉప్పు పసుపు బాగా ఈ ముక్కలు పట్టేటట్టు కలుపుకుంటే ముక్కలు అనేది వంకాయ ముక్కలు మనం ఉప్పులోనే వేసుంటాం కదండి కోసేటప్పుడు, ఇట్లా కరుణ ఎక్కకుండా వంకాయ ముక్క బాగా గుజ్జుగా ఉడికిపోద్దండి. మనం ఇట్లా వేసినప్పుడు కూడా వంకాయ ముక్కలకి ఉప్పు తగిలితే ఆ కూర టేస్ట్ వేరే. ఉప్పుకు తగలకుండా అట్లా వంకాయ ముక్కలు వేసేసామంటే అవి గట్టిగా అయిపోయి అసలు టేస్టే మారిపోద్ది, కరుణ పట్టేస్తుందండి వంకాయ ముక్కలకి. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది కానీ మనం కొంచెం కూర వేసుకున్నా ఇంత అన్నం ఎంతో కమ్మగా తినేసేయచ్చండి. నోరు బాగోకపోయినా మనకి జ్వరము జలుబు వచ్చి అసలు నోరేం బాగాలేదు, ఏం తినాలో ఏం తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలాంటి కూరలు చేసుకుంటే కమ్మగా ఇంకొక 2 ముద్దలు ఎగస్ట్రానే తినేస్తాం. అంత బాగుంటుంది ఈ వంకాయ మామిడికాయ అనేది. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా కారం, నేను 2 టీ స్పూన్లు కారం వేసుకున్నానండి. రుచికి సరిపడా, కొంతమంది కొంచెం ఎక్కువ తక్కువ తింటారు కదండి, కారం మీరు చూసుకొని వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. ఇట్లా మొత్తం ఇది కూడా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మామిడికాయలు ఎప్పుడు వేయకూడదండి, కూర అంతా రెడీ అయిపోతున్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే మనకి బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కూడా 2 నిమిషాలు ఆ కారం వాసన పోయే వరకు పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 టీ గ్లాస్ నీళ్ళు, అంటే దీనికి మనం ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదండి, చాలా గ్రేవీ బాగా ముద్దగా బాగా వచ్చేస్తుంది. ఇట్లా ఒక సెకండ్ అట్లా మూత పెట్టాక ఆ నీళ్ళు కొంచెం ఉడుకుబట్టాక అట్లాగా చూడండి, ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనం బాగా కలుపుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే బాగా సూపర్గా ఉడికిపోతుందండి. చాలా టేస్టీగా ఎంతో అసలు తినాలంటే ఇంకొక ముద్ద తిందామా అనిపిస్తుంది మనకి.
ఇప్పుడు అట్లా కొంచెం ఉడుకుతున్నప్పుడు మాత్రం ఈ మామిడికాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకొని ఒక్క 2-3 నిమిషాల దాకా సిమ్లో మంట పెట్టేసి మూత పెట్టామంటే గుజ్జు గుజ్జుగా ఎంతో రుచిగా చాలా టేస్టీగా భలే బాగా అయిపోద్దండి వంకాయ మామిడికాయ అనేది. చూసారా, ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి మామిడికాయ ముక్కలో. చూసారు కదండి. ఇప్పుడు మనం ఒక 2 సెకండ్లు మూత పెట్టేస్తే బాగా మామిడికాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి. ఇట్లా ఉడికిన దానివల్ల ఏంటంటే మనం అన్నంలో కలుపుకుంటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇట్లా కలుపుకుంటుంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి. ఎంతో రుచికరమైన వంకాయ మామిడికాయ చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా మనకి రెడీ అయిపోయింది. వంకాయ ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయలు అయితే ఊరినే ఉడికిపోతాయండి, మనకి మామిడికాయ కూడా ఉడికిపోయినట్టే. చూసారుగా ఇట్లాగ అయిపోయింది పేస్ట్ లాగా. చాలండి, ఇంతకన్నా సూపర్గా అయిపోయింది వంకాయ మామిడికాయ అయితే. ఇప్పుడైతే మనం కొత్తిమీర ఖచ్చితంగా వేసేస్తాం కదండి. లాస్ట్లో కొత్తిమీర వేసామంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఎంతో రుచికరమైన వంకాయ మామిడికాయ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసుకొని హ్యాపీగా రుచికరమైన వంకాయ మామిడికాయని టేస్ట్ చేసేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చూసారు కదా, ఇట్లాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.